నమస్కారం. ఈనాటి ఈ సరకొత్త ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా స్పెషల్. గ్యాబ్రియల్ రీలిచ్ అలాగే లూసియా నెల్ రాసిన గుడ్ పీపుల్ స్టోరీస్ ఫ్రమ్ ది బెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అనే పుస్తకంలోని బెస్ట్ పార్ట్స్ని ఇప్పుడు మనం విశ్లేషించుకుందాం. ఈ ఉరుకుల పరుగుల లైఫ్లో అసలు మనుషుల మధ్య ఆప్యాయత ఉందా, మానవత్వం ఇంకా బతికే ఉందా అనే డౌట్ మనకు తరచుగా వస్తుంటుంది కదా. దానికి అద్భుతమైన సమాధానమే ఈ బుక్. మరి ఆలస్యం చేయకుండా అసలిందులో ఏముందో చూసేద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒక అపరిచితుడు అంటే ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి ఎప్పుడైనా సరే చేసిన అత్యంత దయగల పనేంటి? ఒక్క క్షణం దీని గురించి మనసులో ఆలోచించుకుందాం. ఎక్కడో ఎప్పుడో కనీస పరిచయం లేని వ్యక్తి నుండి ఊహించని సాయం లేదా ఆప్యత మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందవునా? సరిగ్గా ఇదే పాయింట్ మీద ఈ పుస్తకం ఆధారపడి ఉంది. ఇలాంటి ఎన్నో తీతీయని జ్ఞాపకాలను, అనుభవాలను ఇందులో భలే అద్భుతంగా పొందుపరిచారు. ఇక మొదటి విభాగం, చీకటిలో ఒక చిన్న వెలుగు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఆశని ఇచ్చేది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. మనం ఉదయం లేవగానే ముందుగా చూసేవి వార్తలే. అందులో ఏముంటాయి? ఎక్కడో ఒకచోట గొడవలు, ఆర్థిక మాంద్యాలు, ప్రకృతి విపత్తులు. ఇవన్నీ చూస్తుంటే అసలీ ప్రపంచం ఎటుపోతోంది చాలా భయంగా అనిపిస్తుంది కదా. ఈ నెగటివ్ న్యూస్ సైకిల్కి మన చుట్టూ రోజూ జరిగే సామాన్య మానవత్వానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. టీవీలో ఎప్పుడూ నెగటివ్ విషయాలే బ్రేకింగ్ న్యూస్గా వస్తుంటాయి. కానీ అదే సమయంలో మన పక్కనే నిశ్శబ్దంగా ఎంతో దయ, కరుణ, ఆప్యాయత చూపిస్తున్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు. అవేవి ఎప్పుడు బ్రేకింగ్ న్యూస్ కావు, పేపర్లో హెడ్లైన్స్ కావు, కానీ అవే ఈ ప్రపంచాన్ని ప్రశాంతంగా, అందంగా నడిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సరే, ఇప్పుడు రెండో విభాగం, అప్వర్థీ, మంచి వ్యక్తుల పుస్తకం. ఈ నెగిటివిటీకి ఒక మంచి విరుగుడు ఈ అప్వర్థీ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీని ద్వారానే గ్యాబ్రియల్ లీలిచ్, లూసియా నెల్ ఆన్లైన్లో ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథల్ని కలెక్ట్ చేశారు. ఇవి ఎవరో కూచొని రాసిన కట్టుకథలు కాదు సుమా, పక్కా రియల్ లైఫ్ స్టోరీస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక వ్యక్తి వర్షంలో కిరాణా సామాను చేజార్చుకుని రోడ్డుపై నిస్సహాయంగా అలా నిలబడిపోయాడు. పక్కనే వెళ్తున్న ఒక స్ట్రేంజర్ కేవలం ఆ సామాను ఏరడమే కాకుండా పాడైపోయిన వాటికి బదులు తన సొంత డబ్బుతో కొత్తవి కొనిచ్చాడు. ఇలాంటి మనసుకు హత్తుకునే రియల్ స్టోరీస్ ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. చదివే ప్రతి ఒక్కరికీ ఒక మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇవ్వడమే ఈ బుక్ మెయిన్ టార్గెట్. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ 100 మిలియన్ల నంబర్. అవునండి, అప్వర్థీ ప్లాట్ఫామ్ ప్రతి నెలా ఏకంగా 10 కోట్ల మందికి పైగా రీచ్ అవుతోంది. అసలు ఇంటర్నెట్ అంతా నెగిటివిటీతో నిండిపోయిందనుకుంటున్న ఈ రోజుల్లో ఇంతమంది పాజిటివ్ న్యూస్ కోసం చూస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు కదా. మనుషుల్లో మంచి పట్ల ఎంత ఆకలి ఉందో, సానుకూలతను ఎంతగా కోరుకుంటున్నారో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి. అప్వర్థీ వాళ్ల కోర్ మిషన్ ఒక్కటే, మానవత్వంలోని అత్యుత్తమ లక్షణాల మీద వెలుగు ప్రసరించడం. ప్రపంచం నలుమూలల నుంచి మనుష్యులో సహజంగా ఉండే మంచితనానికి అద్దం పట్టే కథలను వెతికి మరీ బయట తీసుకురావడమే వాళ్ల పని. మన చుట్టూ ఎంత చీకటి ఉన్నా సరే ఆ చీకటిని పారద్రోలే ఒక చిన్న వెలుగును అందరికీ చూపించడం ఎంత అవసరమో ఇది మనకు క్లియర్గా చెప్తుంది. ఈ నెగటివ్ న్యూస్ గోలాలో పడిపోయిన సమాజానికి ఇదొక ఫ్రెష్ గాలి పీల్చుకున్నట్లుగా ఉంటుంది. ఇక ఈ బుక్ విషయానికొస్తే ఇందులో కరెక్ట్గా 101 కథలున్నాయి. ఇవి ప్రపంచాన్ని మార్చేసిన గొప్ప గొప్ప లీడర్ల గురించి కాదు. ఒకసారి ఈ స్టోరీ వినండి. స్కూల్లో ఒంటరిగా ఎవరితో కలవకుండా లంచ్ చేసే ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి రోజూ ఆప్యాయంగా పలకరించి వాడితో పాటే లంచ్ చేసిన ఒక టీచర్ కథ ఇది. ఆ చిన్న పని ఆ పిల్లోడి ఫ్యూచర్ని ఎలా మార్చేసిందో చదువుతుంటే మనసు నిజంగా బరువెక్కుతుంది. ఇలాంటి 101 అద్భుతమైన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఎంతో జాగ్రత్తగా వడదోసి ఇందులో పొందుపర్చారు. ప్రతి కథ కూడా మనుషుల మధ్య ఉండే నిస్వార్థమైన ప్రేమని, బంధాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. తరువాతి విభాగం, పుస్తకంలోని 6 ముఖ్య భాగాలు. అవేంటో త్వరగా చూసేద్దాం. ఈ పుస్తకాన్ని మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే 6 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్కి అద్దం పట్టేలా అందంగా డిజైన్ చేశారు. 6 భాగాలేంటంటే అపరిచితుల దయ, మనస్ఫూర్తిగా నేర్చుకోవడం, చిన్న విషయాలే ముఖ్యం, పిల్లలు బాగున్నారు, నాకు అత్యంత అవసరమైనప్పుడు, అలాగే ఇంటికి దూరంగా. ఉదాహరణకు ఈ ఇంటికి దూరంగా అనే విభాగం తీసుకుంటే ఎక్కడో వేరే దేశంలో లేదా ఎయిర్పోర్ట్లో ఒంటరిగా చిక్కుకుపోయినప్పుడు కనీసం భాష కూడా రాని ఒక అపరిచితుడు ఫోన్ ఛార్జర్ ఇవ్వడమే కాకుండా కడుపు నిండా భోజనం పెట్టిన ఆత్మీయ అనుభవాలు ఇందులో ఉంటాయి. వింటుంటేనే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది కదా. ఇక 4వ విభాగం,
సాధారణ పనుల్లో అసాధారణ దయ. ఈ బుక్ చదివాక మనకు అర్థమయ్యే అతిపెద్ద విషయమేంటంటే, ఒకరి లైఫ్లో మ్యాజిక్ చేయడానికి మనం సూపర్ హీరోలు కావాల్సిన పనే లేదు. చాలా చిన్న సింపుల్ పనులు కూడా ఊహించని అద్భుతాలు చేయగలవు. ఎవరైనా తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు వాళ్ళని పలకరించడం, ఒక చిన్న హగ్ ఇవ్వడం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎవరికో ఒకరికి వాళ్ల బిల్లు మనం కట్టేయడం, ఇవన్నీ చిన్న పనులే కావచ్చు. ఈ పుస్తకంలో మనసును కదిలించే ఒక స్టోరీ ఉంటుంది. జీవితం మీద విరక్తి పుట్టి బాధగా తలదించుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి, వాకిట్లో కూర్చున్న ఒక వృద్ధురాలు జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి అంతా సర్దుకుంటుందిలే బాబూ అంటుంది. ఆ ఒక్క చిన్న మాటే ఆ రోజు ఆ వ్యక్తి ప్రాణాల నిలబెడుతుంది. అంటే ఒక చిన్న సింపుల్ యాక్షన్ ఒకరి జీవితంలో ఎంత పెద్ద పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందో చూడండి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ చిన్న చిన్న ఆప్యాయత క్షణాలు దశాబ్దాల పాటు వాళ్ల మైండ్లో చెరిగిపోకుండా అలాగే ఉండిపోతాయి. హెల్ప్ తీసుకున్నవాళ్లు ఈ ఇన్సిడెంట్స్ని తమ లైఫ్ టర్నింగ్ పాయింట్స్గా చెప్తుంటారు. సాయం చేసిన అపరిచితుడి పేరు బహుశా వాళ్లకి గుర్తుండకపోవచ్చు, ఫేస్ మర్చిపోయి ఉండొచ్చు. కానీ కష్టకాలంలో వాళ్ళిచ్చిన ఆ ప్రశాంతత, ఆ వెచ్చని భావన మాత్రం జీవితాంతం వాళ్ల గుండెల్లో ఉండిపోతుంది. అదొక పర్మనెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఒక చిన్న సాయం ఇంతకాలంపాటు గుర్తుంటుంది అనడం నిజంగా అద్భుతం కదూ. మరి 5వ విభాగానికి వస్తే, మనమే ఆ వెలుగు కావాలి, సమాజంలో ఆశను రగిల్చే బాధ్యత మనదే. ఫైనల్గా ఈ బుక్ మనందరికీ ఇచ్చే ఎంతో పవర్ఫుల్ అండ్ స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఏంటంటే, ఇతరులకు సాయం చేసే ఆ దయ, ఆ జాలి ఏదో కొద్దిమందిలో మాత్రమే కాదు, మన అందరిలోనూ అంతర్లీనంగా దాగి ఉంది. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మనం పెద్ద పెద్ద లీడర్లు కావక్కర్లేదు, మండుతున్న మంటల్లోకి దూకి ఎవరినో రక్షించే సాహసాలు చేయక్కర్లేదు. మన చుట్టూ ఉన్నవాళ్ల పట్ల రోజువారీ జీవితంలో కొంచెం దయ, కనీస సానుభూతి చూపిస్తే చాలు. ఆ సింపుల్ పనులే నిజమైన హీరో లక్షణాలు. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన టేకవే కూడా ఇదే. సో, ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున ఎవరికైనా సాధారణ దయను మనం ఎలా చూపించగలం? మన చుట్టూ ఉన్నవాళ్లకి మనం ఒక ఆశాకిరణంగా ఎలా మారగలం? బహుశా మనం ఆప్యాయంగా పలకరించే ఒక చిన్న మాట, కష్టాల్లో ఉన్న స్నేహితుడికిచ్చే ఒక చిరునవ్వు, లేదా కనీసం పరిచయం లేని వ్యక్తికి చేసే ఒక చిరు సాయం వాళ్ళకి జీవితకాలపు బహుమతి కావచ్చు. ప్రపంచం ఎంత చీకటిగా ఉన్నా సరే దాన్ని పారద్రోలడానికి ఒక చిన్న దీపం చాలు. మరి ఆ దీపం మనమే ఎందుకు కాకూడదు? ఈ ఎక్స్ప్లెయినర్ మనందరిలోనూ మానవత్వం పట్ల ఒక కొత్త పాజిటివ్ థాట్ని క్రియేట్ చేసిందని అనుకుంటున్నాను. ఈ ఎక్స్ప్లెయినర్ని చివరి వరకు ఫాలో అయినందుకు చాలా థ్యాంక్స్.